మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? ఫండ్ మేనేజర్ అతను ఏం చేస్తాడు? అసలు మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అంటే ఏంటి? లప్సమ్ అంటే ఏంటి? ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి? అసలు మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? సో ఇలాంటి విషయాలు ఈరోజు మీకు కవర్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, మీకు క్లారిటీ అనేది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చిందో మీకు చెప్తాను. మ్యూచువల్ ఫండ్లో మనం యాక్చువల్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం స్టాక్స్ కొంటూ ఉంటాం, అలాగే బై అండ్ సెల్ చేస్తూ ఉంటాం. సో ఒక స్టాక్స్ని కొనాలంటే మనకు మార్కెట్ వాల్యూ తెలిసి ఉండాలి, అలాగే స్టాక్ మార్కెట్ యొక్క కంపెనీ యొక్క అనలైజేషన్ స్కిల్ అయినా ఉండాలి. సో ఇక్కడ మనకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించడానికి మనకు మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ మనకు తీసుకొచ్చారు. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, సెకండ్ డెబిట్ మ్యూచువల్ ఫండ్, థర్డ్ వచ్చేసరికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ ఫండ్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్. డెబిట్ ఫండ్స్ అంటే ఇది గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ సెక్టార్స్ అన్నమాట. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో టైప్ తెలుసుకున్నారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్కి ఒక ఫండ్ మేనేజర్ అనేతను అపాయింట్ చేస్తారు. ఈ ఫండ్ మేనేజర్ ఇతను ఏం చేస్తాడంటే కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ యొక్క అనలిటిక్స్ని, మార్కెట్ గ్రోత్ని తెలుసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మనీని డెబిట్ ఫండ్స్లోను అలాగే ఈక్విటీ ఫండ్స్లోను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్గా మన దగ్గర ఒక 100 రూపీస్ మనము ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అక్కడ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈక్విటీ ఫండ్స్లో 50 రూపీస్ అలాగే డెబిట్ ఫండ్స్లో 50 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ డెబిట్లో మనకు లాస్ వచ్చినా ఈక్విటీలో మనకు ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి. సో ఈ వచ్చిన ప్రాఫిట్ని మనకు పర్సంటేజ్గా మనకిచ్చి తన కమిషన్ బేస్డ్ మనీ తను తీసుకుంటాడు. మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అంటే ఏంటి, అలాగే లప్సమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు సిప్ చేసుకోవచ్చు, అంటే మనం సిస్టమాటిక్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు, అలాగే బిజినెస్ చేస్తున్నారు. సో మీ మంత్లీ శాలరీ అనేది 14th or 15th అనేది మీకు శాలరీ వస్తుంది. మీరు 16th ఈ సిప్ ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది డైరెక్ట్గా సిస్టమాటిక్గా మనకి మనీ అనేది కట్ అవుతూ ఉంటుంది. లప్సమ్ అంటే మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ లప్సమ్ అనేది మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ సిప్లో కూడా మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం మనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే మంత్లీ కట్ అవుతూ ఉంటుంది, అలాగే మనము విత్డ్రా అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ రిటర్న్ క్యాలిక్యులేటర్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. రిటర్న్ క్యాలిక్యులేటర్ అంటే ఏ కంపెనీ అయినా మ్యూచువల్ ఫండ్స్లో దిగినప్పుడు దాని యొక్క 3 years యొక్క అనలైజేషన్, అలాగే ఎంత రిటర్న్స్ ఇస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ టైప్స్ కానివ్వండి, ఫండ్ మేనేజర్ కానివ్వండి, సిప్ కానివ్వండి, లప్సమ్ కానివ్వండి. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ మీకు కవర్ అయినాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు మొబైల్ స్క్రీన్ రికార్డింగ్లో పేటిఎం మనీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను. అక్కడ మీకు క్లియర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా మీకు ఒక మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క అనలైజేషన్, ఎంత రిటర్న్స్ ఇస్తుంది, ఇవన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ స్క్రీన్ రికార్డింగ్లో నేను మీకు చూపిస్తాను. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు పేటిఎం మనీ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇది చెప్పే ముందు మీకు అప్ స్టాక్స్ గురించి చెప్పాలి. అప్ స్టాక్స్ ఏంటంటే మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రేడ్ చేసేవాళ్ళు అప్ స్టాక్స్ సిబి అనే ప్లాట్ఫామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీరు బెస్ట్ స్టాక్ మార్కెట్స్ని బై చేయొచ్చు, అలాగే సెల్ చేయొచ్చు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మీకు అప్ స్టాక్స్ వాళ్ళు ఫ్రీ డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు డిమాట్ అకౌంట్ని ఫ్రీగా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ పేటిఎం మనీలో నేను ఇన్వెస్ట్ చేసిన మనీ పేటిఎం మనీ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఒక ఫండ్ని ఇన్వెస్ట్ చేశాను. సో అదేంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. అది ప్రైవేట్ సెక్టార్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తే ఇన్వెస్టెడ్ 100 రూపీస్, ఓవరాల్ రిటర్న్స్ 8.28% అని ఉంది.
అంటే 100 రూపీస్కి నాకు 8 రూపీస్ 28 పైసా అనేది వచ్చింది. సో ఇది లాస్ట్ మంత్ ఇన్వెస్ట్ చేసిన మనీ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోలో లిక్విడీ ఫండ్స్ గురించి చెప్పాను. లిక్విడీ ఫండ్స్ గురించి చెప్పినప్పుడు నాకు 4 మంత్స్కి 6 రూపీస్ అనేది యాడ్ అయింది. సో అది చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే లిక్విడీ ఫండ్స్ కొంచెం లో టైప్ ఆఫ్ రిటర్న్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో మనకి కంపేర్ టు లిక్విడీ ఫండ్స్ మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ పేటిఎం మనీ యొక్క గైడ్లైన్స్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కేవైసీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లోకి మీకు ఇన్వెస్ట్ అని ఉంది కదా, డాష్ బోర్డ్లో క్లిక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ గెట్ స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా, గెట్ స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఫండ్స్ విత్ బెస్ట్ రిటర్న్స్, అలాగే స్టార్ట్ విత్ 100 రూపీస్, టాప్ రేటెడ్ ఫండ్స్, అలాగే న్యూ ఫండెడ్ ఆఫరింగ్. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫండింగ్ మనకు పేటిఎం మనీ మ్యూచువల్ ఫండ్స్లో కనిపిస్తున్నాయి. సో యాజ్ ఎ బిగినర్ లెవెల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్టార్ట్ విత్ 100 ఉంది కదా, స్టార్ట్ విత్ 100 మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంటైర్ కంపెనీ యొక్క అలొకేషన్స్ అనేవి మీకు చెప్తాను. సపోజ్ మీకు చెప్పాను ఆల్రెడీ, లైక్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి ఒక ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు అని. సో ఇప్పుడు మీకు అది కూడా చెప్తాను, సిప్ చెప్తాను, లప్సమ్ కూడా చెప్తాను. సో ఇక్కడ మీకు కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ అనేటివి లిస్ట్ అయ్యాయి. ఇవేంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అలాగే డెబిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క కంపెనీ లిస్టింగ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఆదిత్య బిర్లా, అలాగే ఐసిఐసిఐ ప్రొవిడెన్షియల్ టెక్నాలజీ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, అలాగే నిపాన్ ఇండియా ఫార్మా కంపెనీ, ఇలా చాలా కంపెనీస్ మనకు ఆఫర్ చేస్తున్నాయి. సో ఏదైనా కంపెనీలో ఎక్కువ రిటర్న్స్ ఏది ఇస్తున్నాయో చూసుకోండి. ఇక్కడ గుడ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే పేటిఎం మనీలో వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ ఏ రిటర్న్స్ వస్తాయో కూడా వాళ్ళు లిస్ట్ చేసి చెప్పారు. లైక్ మనము జస్ట్ ఏంటంటే ఒక మార్కెట్ అనలైజేషన్ అనేది చేయాలి అంతే. సో ఇక్కడ చూసారు కదా, ఐసిఐసిఐ ప్రొవిడెన్షియల్ టెక్నాలజికల్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో ఇది వచ్చేసరికి ఈక్విడిటీ మ్యూచువల్ ఫండ్. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది, మీరు కింద చూసినట్లయితే ఈక్విడిటీ టెక్నాలజీ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ పోర్ట్ఫోలియో చూడండి, లైక్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో కరెంట్ వాల్యూ ఎంత ఉందంటే 108 రూపీస్ అనేది ఉంది. సో సిప్ అనేది చెప్పాను. స్టిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ సిప్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ సిప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ డేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చూసుకోండి. సో ఈ డేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి అని డైరెక్ట్గా పేటిఎం మనీ వాళ్ళే మనకు ఒక అనలైజేషన్ ఇచ్చారు. మీరు ట్యాప్ చేసి చూడండి ఈ డేట్లో. సో ఇక్కడ మీకు ఒక క్యాలెండర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ డేట్లో ప్లే చేస్తే మీరు 0.91 రిటర్న్స్ మాత్రమే పొందగలరు. అలాగే 7th మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు సార్ట్ ఆఫ్ లాస్లో కూడా మీరు ఉంటుంది. సో అలాగే 10th 15th. సో ఇక్కడ మన టైప్ ఆఫ్లో మనమే సిస్టమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 20 ఉంది కదా, 20 మీద క్లిక్ చేశాను. అలాగే ఇక్కడ ప్రొసీడ్ కొట్టగానే మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ ఎంత, మీరు 100 కావాలంటే 100 పెట్టుకోవచ్చు. లైక్ ఇది సిస్టమాటిక్ ప్లాన్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ అనేది వాళ్ళే ఇచ్చారు. 500, 1000, 2000, 5000 ఇలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి లప్సమ్, ఇక్కడ పక్కనే వాళ్ళు రాశారు 1 టైం ఇన్వెస్ట్మెంట్ అని. సో సపోజ్ ఈ మంత్ మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, నెక్స్ట్ టైం మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది కంప్లీట్లీ మీ ఇష్టం అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారని చెప్పాను కదా. సో ఈ కంపెనీకి పర్టికులర్గా 2 ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారో మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈ ఫండ్ మేనేజర్స్ ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఎందులో ఉన్నాయో వాళ్ళు అనలైజ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.
సో ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అన్ని లైక్ బ్యాంక్ అకౌంట్స్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే ఎంత వస్తుంది, అలాగే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే ఎంత వస్తుంది, ఈ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే ఎంత రిటర్న్స్ అనేవి వస్తాయో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనము లైక్ 100 రూపీస్ ఆర్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మన నార్మల్ బ్యాంక్ అకౌంట్లో వచ్చే రిటర్న్స్ ఎంత అంటే 108 రూపీస్. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు వచ్చే రెవెన్యూ 216 రూపీస్ అంటే 216 రూపీస్. అలాగే మనము రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 2025 రూపీస్ అనేది యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫండ్లో పర్టికులర్గా ఐసిఐసిఐ ప్రొవిడెన్షియల్ టెక్నాలజికల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 2776 రూపీస్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే లైక్ 3 years ఆఫ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్, 3 years రిటర్న్స్ అనేటివి మనకు వచ్చే ప్రాఫిట్స్. అలాగే ఇక్కడ రిటర్న్స్ అనేది చెక్ చేసుకోవాలి. రిటర్న్స్ అంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్ లాస్ట్ 3 monthsలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, 6 monthsలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, 1 yearలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనే ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లైక్ రిటర్న్స్ అనేది. సో దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకొని ఏ కంపెనీ గ్రోత్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. సపోజ్ మనము ఏదైనా ఒక మంచి రిటర్న్స్ వచ్చే కంపెనీ తీసుకుందాం. సో ఇప్పుడు లైక్ ఇది ఉంది కదా ఐసిఐసిఐ, ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. లైక్ 27% అనే రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఆల్రెడీ పేటిఎం మనీ వాళ్ళు ఇక్కడ అనలైజేషన్ ఇచ్చారు. సో 1 year కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 year రిటర్న్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు సపోజ్ అది నిపాన్ ఇండియన్ ఫార్మా ఫండ్ డైరెక్ట్ గ్రోత్ మనకు వచ్చేసరికి 58% రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా దాని యొక్క కంపెనీ యొక్క గ్రోత్ అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత లాస్ట్ 3 yearsలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూశారు కదా లైక్ 1000 రూపీస్ ఆర్ మీ ఇష్టం, అది ఇక్కడ రిటర్న్స్ అనేది ఇంపార్టెంట్. సో 3 monthsలో 16% రిటర్న్స్ ఇచ్చింది, అలాగే 1 yearలో 58% ఇచ్చింది. సో మన ప్లాన్ అనేది మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కాబట్టి మనం 1 year పెట్టుకుంటే మనకు 58% ప్రాఫిట్స్ రావచ్చు అని ఒక అనలైజేషన్ అనేది ఇక్కడ రిటర్న్స్ అనేది ఇచ్చారు. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్టార్ట్ సిప్ అని ఉంది కదా, స్టార్ట్ సిప్ దగ్గర క్లిక్ చేయండి. సో స్టార్ట్ సిప్ దగ్గర క్లిక్ చేసి ఆర్ఎల్స్ లప్సం కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ సిప్ అనేది ఇస్తున్నాను. సిప్ అంటే లైక్ మంత్లీ ఒక పర్టికులర్ డేట్లో మనకు మనీ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఆ డేట్లోనే మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది కదా డైరెక్ట్ మనము 100 రూపీస్తో ప్రొసీడ్ కొడితే మన అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. అకౌంట్ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత మన మనీ అనేది కట్ అవుతుంది. సో అలా కాకుండా మీరు లప్సం చేసినట్లయితే డైరెక్ట్ మీరు 1 time ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోతుంది. సో ఇక్కడ మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు, అలాగే నెట్ బ్యాంకింగ్ కూడా చేయొచ్చు. సో ఇది లైక్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాసెస్. ఇంకా విత్డ్రాల్ ప్రాసెస్ ఎలానో మీకు చెప్తాను. విత్డ్రాల్ ప్రాసెస్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ మీద ట్యాప్ చేస్తే మీకు ఈ డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంటుంది. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్తో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనిపిస్తే లైక్ ఇంకా లాస్ వస్తుంది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, ఒక హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసి మీరు ఆ ఫండ్ని ఇంకా నాకు వద్దు అనుకొని మీ రిటర్న్స్ మీరు తీసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. దీనిలో కన్ఫ్యూజ్ అయ్యే మెథడ్ ఏం లేదు. ఇక్కడ స్టాక్ మార్కెట్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫండ్ మీరు స్టాక్స్ కొంటున్నారు, అలాగే అమ్ముతున్నారు. సో ఇందులో ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉండింది కంపేర్ టు స్టాక్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు మీకు మీ యూనిట్స్ వచ్చి 1.197 యూనిట్స్ మీరు అమ్ముతున్నారు. మీరు కొన్నప్పుడు వాల్యూ వచ్చేసి కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు అమ్మే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మీరు మంచి ప్రాఫిట్స్లో మీరు వచ్చేయచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు 108 రూపీస్ ప్రాఫిట్స్తో నేను రిటర్న్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ మనము బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్లో ప్రొసీడ్ కొడితే మనకు అమౌంట్ అనేది మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ లైక్ ఎంటైర్ లైక్ మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అంటే ఎవరు, సిప్ అంటే ఏంటి, లప్సమ్ అంటే ఏంటి, ఎంత టైప్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, అలాగే మనము ఒక కంపెనీ యొక్క గ్రోత్ని ఎలా అనలైజ్ చేయాలి, ఎంత టైప్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి అని యాజ్ ఎ బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్మోస్ట్ షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.